నేడు తెలంగాణలో మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతోటి కీలకమైన జూమ్ మీటింగ్ నిర్వహించారు. అంగు మున్సిపాలిటీలో ఒకటి కూడా చేర్చవద్దని, అవన్నీ హస్తగతం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో పాటుగా మంత్రులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు. నేడు జరగబోయే ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హంగు మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకోవడంపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందో పార్లమెంటు ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించాలని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. హంగు మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకూడదని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 గెలుచుకోగా 33 చోట్ల హంగ్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. 7 కార్పొరేషన్లో 4 కాంగ్రెస్కు, 1 బీజేపీకి దక్కగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్లు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులేనని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేయడంతో ఆ పార్టీ అధిష్టానం వారిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని రచించింది. మేయర్, చైర్మన్ ఎన్నికలు కీలకమైన ఎక్సాఫిషియో ఓట్లపైన వీరందరికీ పార్టీ విప్ జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ పరిణామం పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఒకవేళ వీరు పార్టీ విప్ను పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ను ధిక్కరించి కాంగ్రెస్కు ఓటు వేస్తే పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు వారిపైన అనర్హత వేటు వేయడానికి బీఆర్ఎస్కు బలమైన చట్టపరమైన ఆధారం లభిస్తుంది.